హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కాజు పట్టి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. క్రంచ్ కూడా మీరే వినండి, చాలా క్రంచీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. విన్నారు కదా, మరి ఇలా పర్ఫెక్ట్గా మీకు కూడా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ఇలాగ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ గీ కానీ బటర్ కానీ లేదు అంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి క్యాష్యూని. ఇవి రోస్ట్ అయ్యేలోపు దీనికి కావాల్సింది ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఇలా చక్కగా ప్లేట్ అంతా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చేసేసుకున్న తర్వాత మనం క్యాష్యూ కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టి అస్సలు వేయించకూడదు. సిమ్లో వేగితేనే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది. లైట్ పింక్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చాలామంది ఇవి వేయించకుండానే తీసేసుకుంటారు, టేస్ట్ అంత బాగోదు. కాబట్టి క్రంచీనెస్ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఇలా వేయించి తీసుకోండి చక్కగా పక్కకి, లైట్ పింక్ షేడ్ వచ్చేదాకా. ఇప్పుడు దీనికి కావాల్సిన పాకాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే క్యాష్యూస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ షుగర్ కూడా తీసుకుంటున్నా అండి. మీకు షుగర్ తక్కువ కావాలి అనుకుంటే 1.25 కప్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ గీ ఉంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీ ప్యాన్లో కనుక గీ అస్సలు లేకపోతే ఒక 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుని ఇలా షుగర్ అంతా క్యారమలైజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలండి, మధ్యలో వదిలేయకూడదు. వదిలేస్తే గట్టిగా అయిపోతుంది, ఒకచోటే కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా పర్ఫెక్ట్గా మంచి కలర్తో మనకి క్యారమెల్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా మనం జాగరీతో కూడా చేసుకోవచ్చు, కానీ షుగర్తో వచ్చినంత క్రంచ్ అయితే రాదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి క్యారమెల్ లాగా ప్రిపేర్ అయిపోయింది. ఇది మరి హైగా పెట్టుకుని చేసుకోకూడదండి, త్వరగా క్యారమలైజ్ అయిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకుని ఉంచుకోవాలి. కలర్ కూడా ఊరికనే చేంజ్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి. ఇదంతా పూర్తిగా మెల్ట్ అయిపోయి క్యారమెల్ అంతా లైట్ యాంబర్ కలర్లోకి మారేదాకా చక్కగా మనం క్యారమలైజ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న క్యాష్యూ అయితే యాడ్ చేసుకోవాలి. క్యాష్యూ యాడ్ చేసిన తర్వాత చాలా త్వరగా గట్టిపడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇవన్నీ ముందు మనం రెడీ చేసి ఉంచుకుంటే ఈజీగా షేప్ అనేది తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, క్యాష్యూస్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. చక్కగా ఈ క్యాష్యూస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా తిప్పేసుకోవాలండి. చక్కగా మన క్యాష్యూ అంతా కూడా క్యారమెల్లో మిక్స్ అయిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన దాన్ని మనం ఆల్రెడీ ప్లేట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లో వేసేసుకొని చక్కగా సెట్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే మనం క్యాష్యూని సెట్ చేసుకోవాలండి, లేదంటే మనకు కావాల్సిన షేప్ అయితే రాదు. షేప్ అక్కర్లేదు అనుకుంటే చక్కగా ఇలా వదిలేసినా పర్వాలేదు. చూస్తున్నారు కదా, ఇలా నేను ప్లేట్లో అయితే వేసేసాను. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ని నేను హార్ట్ షేప్లోకి సెట్ చేస్తున్నాను స్పూన్తో. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పాకం అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందో. ఈ క్వాంటిటీస్తో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీరు దీనికి వేరే వర్షన్స్లో కూడా చేసుకోవచ్చు, క్యాష్యూయే కాకుండా మీకు నచ్చినవి వాడుకోవచ్చు. గ్రౌండ్ నట్స్, నువ్వులు, అలాగే ఇంకేవైనా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని హార్ట్ షేప్లోకి అయితే టర్న్ చేశాను. మీ లవ్డ్ వన్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులో క్యాష్యూ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా అస్సలు పప్పులు తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా చక్కగా తింటారు. మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది చక్కగా మనం ఇలా బ్రేక్ చేసుకొని తినేయటమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.